బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందుకే నేను ఈరోజు క్రాబ్‌తో హైదరాబాద్ స్టైల్‌లో బిర్యానీ చేశాను. అది ఎలా చేశానో, ఎలా వచ్చిందో మీరే చూసండి. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీరు కూడా ఇష్టంగా చేసుకొని తప్పకుండా తింటారు. నేను మాత్రం ఈ క్రాబ్ బిర్యానీని చేపల పులుసుతో కలుపుకొని తిని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరే చూస్తున్నారుగా ఎంత ఎంత ఇష్టంగా తింటున్నానో. సరే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. టేస్టీ రెసిపీ కావాలంటే ముందుగా ఉండాల్సింది తాజా ఇంగ్రీడియంట్స్. అందుకే నేను ఫ్రెష్ క్రాబ్ని మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. దాన్ని ఇప్పుడు నేను డీషల్ చేసి చాలా శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టాను. ఎలా డీషల్ చేసానో మీరు పూర్తిగా చూడొచ్చు ఈ వీడియోలో. క్రాబ్ బిర్యానీ చేయాలంటే ఇలాగ డీషల్ చేయడం రావాలా? మాకు రాదు. దీన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాం, మాకు మాత్రం ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలని మీరైతే కంగారు పడద్దు. ఏ షాపింగ్ మాల్లోనైనా ఏ మార్కెట్ వద్దైనా కూడా క్రాబ్ని శుభ్రం చేసి ఇవ్వడానికి మనుషులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. సో మీరు ఎటువంటి కంగారు పడవసరం లేదు. కానీ ఎలా శుభ్రం చేస్తే బాగుంటుందోనని ఒక్కసారి నేను చూపించాను అంతే. క్రాబ్ని డిషల్ చేసుకున్న తర్వాత అస్సలు ఆలస్యమే చేయొద్దు. మ్యారినేట్కి వెళ్ళిపోదాం. క్రాబ్ని వేసుకొని అందులోకి లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి దానికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, వీటితో పాటు కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసి, పెరుగు కూడా వేసి, ఆయిల్ కూడా వేసి బాగా కలిపి కాసేపు అంటే ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సూపర్గా మ్యారినేట్ అవుతుంది. నేను వీటితో పాటుగా టేస్టింగ్ సాల్ట్ వేసాను. టేస్టింగ్ సాల్ట్ గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు, కానీ మార్కెట్లో మాత్రం లభ్యమవుతుండే ఉంటుంది. కొంచెం అంటే కొంచెం వేసుకుంటే మంచి రుచి వస్తుంది. అలాగే ఆనియన్ను, పచ్చిమిర్చి కూడా వేసుకోవడం ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. వేసింది చూపించాను, ఇప్పుడు వేసుకోవడం కూడా మర్చిపోవద్దు. చివరిలో ఒక దబ్బ నిమ్మకాయ రసం పిండుకొని సున్నితంగా కలపాలి. ఎందుకంటే ఇది ప్రాన్స్ కాదు, అలాగే చికెన్ కాదు. గిట్టలకు కానీ ఎంట్రకాయలకు కానీ ముళ్ళులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా, చిన్నగా మొత్తం మసాలా దానికి పట్టేటట్టుగా కలిపి కాసేపు చెప్పినట్లుగానే 15 నిమిషాలు పక్కన పెట్టండి. అంతలోకే మనం రైస్ని కడిగి దాన్ని ఉడకబెట్టుకుందాం. ఒక పెద్ద కప్పు బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు కడిగి పక్కన పెట్టాలి. అలాగే మంట పెట్టుకోవాలి రైస్ ఉడకబెట్టడానికి. ఇటుపక్క బిర్యానీని మ్యారినేట్ అయిపోయింది, దానికి కూడా చిన్న మంట స్టార్ట్ చేయాలి. ఇలాగా రెండింటిని ఒకేసారిగా, అంటే ఇటుపక్క పీతలు ఫ్రై చేస్తుండాలి, అలాగే అటుపక్క రైస్కి నీళ్లు వేడి చేయాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో 1 స్పూను ఉప్పు వేసి బాగా మరగగానే మనం కలిపి నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి అది దాదాపుగా 70% ఉడికే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. డొమెస్టిక్ గ్యాస్ స్టవ్ మీద రైస్ ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది ఏమో, కానీ ఇది కమర్షియల్ గ్యాస్ స్టవ్. సో దీనిపైన రైస్ 5 నిమిషాల్లో ఉడికిపోయింది. సో అలాగే క్రాబ్ కూడా ఫ్రై అయిపోయింది. ఆ క్రాబ్లో ఈ ఉడుకుతున్న రైస్ను కూడా వేసి సమంగా పరిచి దానిపైన మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ను, అలాగే కొత్తిమీర, గరం మసాలా, వీలుంటే కొంచెం అంటే కొంచెం నెయ్యి పోసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్, రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వేసుకోవచ్చు. అవి కూడా పోసేసి దానిపైన మూత పెట్టి సిమ్లో 6-7 నిమిషాల పాటు ఉడికించామంటే మనకి రుచికరమైన పీతల బిర్యానీ రెడీ అయిపోయినట్లే. స్టవ్ని ఆపేసిన తర్వాత కూడా మూత తీయకుండా ఒక 5 నిమిషాలు ఉంచాలి. అదే దమ్ అంటారు కదా, అలాగా. అంటే దమ్ముకి చుట్టుపక్కల మైదా కానీ లేదంటే గుడ్డ కానీ కట్టేసి దానిపైన బరువు పడతారు. ఇది ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి నేను అలా చేయలేదు. చూశారు కదా, ఉడికిపోయింది. ఇలా చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా. నిజంగానండి, దీన్ని తిని చూస్తున్నంతసేపు అద్భుత అని అనాలనిపించింది. అంత బాగా వచ్చింది. మీరు కూడా ఇదే కొలతలతో ఇదే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా ఇది సూపర్ అంటే సూపర్ అంటారు. బిర్యానీ అనగానే పెరుగు రైతా కానీ, చికెన్ శార్వా కానీ పెట్టుకుంటాం, లేదంటే వెజ్ శార్వా కానీ పెట్టుకుంటాం. నేను మాత్రం చేపల పులుసు పోసుకొని తింటుంటే ఉంది నా స్వామి రంగా. ఇది కదా సీ ఫుడ్ బిర్యానీ అంటే. థ్యాంక్ యూ సో మచ్.